నమస్కారం సిటీ తెలంగాణ వార్తలకి స్వాగతం। నా పేరు మమస। వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం। లోక్సభ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దుల్లో కట్టుదిట్టమైన భద్రత। ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్న పోలీసులు। పట్టుబడుతున్న నగదు సీజ్। జన్నారం పోలీస్ స్టేషన్ సమీపంలో రోడ్డు ప్రమాదం। ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న బొలెరో వాహనం, 2 వ్యక్తులు మృతి। ప్రశాంతంగా ముగిసిన 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు। ఎగ్జామ్ ముగియడంతో విద్యార్థుల్లో వెల్లువిరిసిన సంతోషం। తాగిన మైకంలో భార్య దుస్తులు, సొంత వాహనాన్ని తగలబెట్టిన భర్త। చెన్నూరు పట్టణంలో చోటు చేసుకున్న ఘటన। లోక్సభ ఎన్నికల నేపథ్యంలో అంతర్రాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు। పోలీసులు ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు। పట్టుబడిన డబ్బులను సీజ్ చేస్తున్నారు। పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో పోలీసులు గట్టి భద్రత పెంచారు। ఈ నేపథ్యంలో కోటపల్లె మండలంలోని అంతర్రాష్ట్ర చెక్పోస్టు వద్ద పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు। ఈ సందర్భంగా పోలీసులు చేపట్టిన వాహన తనిఖీలో పోలీసులు నగదును పట్టుకున్నారు। మహారాష్ట్ర గచ్చిరోలి జిల్లా అంకిస గ్రామం నుండి మంచిర్యాలకు తరలిస్తున్న 1,82,000 రూపాయల నగదును పోలీసులు సీజ్ చేశారు। పట్టుబడ్డ వారి వద్ద సరైన పత్రాలు లేకపోవడంతో పోలీసులు డబ్బును సీజ్ చేసి ఎస్ఎఫ్టీ టీంకు అప్పగించారు। జన్నారం పోలీస్ స్టేషన్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ద్విచక్ర వాహనం పైన వెళ్తున్న 2 వ్యక్తులు మృతి చెందారు। శనివారం నాడు ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది। ఈ రోడ్డు ప్రమాదంలో 2 వ్యక్తులు మృతి చెందారు। జన్నారం వైపు నుండి లక్షట్పేట వైపు వెళ్తున్న బొలెరో పికప్ ట్రాలీ ద్విచక్ర వాహనాన్ని అతివేగంగా ఢీకొట్టింది। ఈ ఘటనలో జన్నారం మండలం రేండ్లగూడ గ్రామానికి చెందిన సుదర్శన్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు। ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న మరో వ్యక్తి రక్షిత్ పరిస్థితి విషమంగా ఉండటంతో 108 వాహనంలో ఆసుపత్రికి తరలించారు। ద్విచక్ర వాహనంపై ప్రయాణించే 2 వ్యక్తులు లక్షట్పేట వైపు నుండి జన్నారం వస్తుండగా ఈ రోడ్డు ప్రమాదం జరిగిందని, తీవ్ర గాయాల పాలైన రక్షిత్ అన్న యువకుడు కూడా చికిత్స పొందే క్రమంలో ఆసుపత్రిలో మృతి చెందాడు। ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు। లక్షట్పేట బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని పట్టణంలోని కోర్టు ఆవరణంలో బార్ అసోసియేషన్ హాల్లో నిర్వహించారు। ఇటీ కార్యక్రమంలో ముఖ్య అతిథి జూనియర్ సివిల్ జడ్జి అసదుల్లా షరీఫ్ హాజరయ్యారు। నూతనంగా ఎన్నికైన అధ్యక్షులు గడికొప్పుల కిరణ్ను తోటి న్యాయవాదులు శుభాకాంక్షలు తెలియజేశారు। నూతన బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మాట్లాడుతూ న్యాయవాదుల సమస్యలను పరిష్కారానికి, లక్షట్పేట బార్ అసోసియేషన్ అభివృద్ధికి, అలాగే మన లక్షట్పేటలో కోర్టు స్థాపించి 100 సంవత్సరాలు ఈ సంవత్సరము నవంబర్లో పూర్తి అవుతున్న సందర్భంగా దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తామని తెలిపారు। President, Vice President, General Secretary, Joint Secretary, School Secretary, Library Secretary, Lady Representative, other Treasurer plus Executive Committee members. అందరికీ నా కంగ్రాచులేషన్స్। అయితే మొన్న చెప్పుకున్నట్టే 2 మాటలు అంతే। 100 సంవత్సరాలని నేను వచ్చినప్పటి నుంచి ఒకటే అవుతున్నాను। 100 సంవత్సరాలు అయిందని అది 5th నవంబర్ అని డేట్ కూడా అవుతున్నా। డేట్ ఎట్లా వచ్చిందంటే ఆ ప్లేట్ ప్రకారమే వచ్చింది। ఫస్ట్ క్యాలెండర్లో మంత్ దగ్గర డై అని పేరు పెట్టింది। డై అంటే ఫార్సీ ఇయర్ ఫస్ట్ క్యాలెండర్ బట్టి ఫస్ట్ నెల 5th నవంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది। అది వింటర్ క్యాలెండర్, వింటర్ నుంచి స్టార్ట్ అయ్యే క్యాలెండర్। అయితే డై అయిన మంత్ 5th నవంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఫస్ట్ డై ఫస్ట్ ఇయర్ అక్కడ రాస్తుంది। దాని ప్రకారం 5th నవంబర్ అనుకున్నాం। అయితే సరే 100 సంవత్సరాలు అయితే అది డేట్ వచ్చినప్పుడు వేస్తాం, కానీ దానికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే రెనోవేషన్, కోర్టు రెనోవేషన్। అది నేను ఇప్పుడు ట్రైనింగ్ వెళ్తున్నాను కాబట్టి ఒక 4 months ఉంటాను। రెగ్యులర్ ఆఫీసర్ ఇక్కడ ఉంటారు, వస్తుంటారు। ప్రిన్సిపల్ జేసీజే గారు వచ్చి ఇప్పుడు ఈరోజు కూడా వస్తున్నారు ఛార్జ్ తీసుకోవడానికి। సార్ మళ్ళీ వస్తారు, ప్రతి ట్యూస్డే వస్తారని సార్ అనుకున్నారు। వీక్లీ వన్స్ వస్తారని, పీపీ డే కాబట్టి మన ట్రయల్స్ నడిపిస్తే క్రిమినల్ ట్రయల్స్ కూడా నడిపిస్తారు, ప్రతి ట్యూస్డే వస్తారు। అయితే సార్ అయితే వస్తారు, కానీ రెగ్యులర్ ఆఫీసర్ ఉండరు కాబట్టి ఒకవేళ అది రెనోవేషన్ బడ్జెట్ హైకోర్టు నుంచి గ్రాంట్ అయితే ఇంకా దానికి రెనోవేషన్ చూడడానికి అంతా మీరే బాధితులని కొత్త వారికి నేను చెప్తున్నాను। ఎందుకంటే మనం R&D గురించి నేను పెద్ద మీకు తెలిసిన విషయమే కాబట్టి ఆటోమేటిక్ చెప్పే అవసరం లేదు।
49 lakh రూపీస్ బడ్జెట్ అంటే అది పెద్ద బడ్జెట్. ఇంకా వాళ్ళ ఎస్టిమేట్ ప్రకారం వాళ్ళు వేసింది కాబట్టి ఏ లెక్క వేసిందో వాళ్ళకే తెలుసు. అంతే రూఫీకి కొన్ని చిన్న చిన్న పనులకి అంత పెద్ద బడ్జెట్ వేసింది. కాకపోతే మన బాధ్యత ఏంటంటే నిలబడి మనం ఇల్లు ఎట్లా కట్టుకుంటామో ₹1 కూడా తక్కువ శ్రీకార మహోత్సవానికి ఇచ్చేసినటువంటి మన గౌరవ అతిథి జూనియర్ సివిల్ జడ్జి గారికి, అదేవిధంగా ఎలక్షన్ ఆఫీసర్ గోవిందరావు గారికి, అసిస్టెంట్ ఎలక్షన్ ఆఫీసర్ పాల్సన్ గారికి, నా తోటి సీనియర్ న్యాయవాదులకు, తోటి న్యాయవాదులందరికీ పేరు పేరున నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ బార్ స్టేషన్ ఎన్నికల్లో సజావుగా నడిపించి వారు కృషి చేసినందుకు మరొక్కసారి ఎలక్షన్ ఆఫీసర్లకు ఇరువురికి నూతనంగా ఏర్పడినటువంటి బాడీ తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తుంది. అదేవిధంగా మరి 10th పబ్లిక్ పరీక్షలు ముగిశాయి. ఈ నెల 18న ప్రారంభమైన 10వ తరగతి పరీక్షలు శనివారం ముగియటంతో విద్యార్థుల్లో సంతోషం వెల్లువిరిసింది. ఎస్ఎస్సి పరీక్షలు ఈ నెల 18 తారీఖు నుండి మొదలైన పరీక్షలు శనివారం ముగియటంతో విద్యార్థుల్లో ఆనందం వెల్లువిరిసింది. సంవత్సర కాలం కష్టపడి విద్యార్థులు చదువుకొని బోర్డు ఎగ్జామ్ పాల్గొన్న విద్యార్థులకు ఎలాంటి సంఘటనలు ఆటంకులు లేకుండా పట్టణంలో పోలీస్ బందోబస్తు మధ్యలో విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో 10వ తరగతి పరీక్షలు రాయడం జరిగిందని విద్యార్థుల తల్లిదండ్రులు పట్టణంలో ఉన్న పోలీస్ సిబ్బందికి సహకరించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడడం జరిగిందని ప్రజలు విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు మున్సిపాలిటీలోని నల్లగొండ పోచమ్మ కాలనీకి చెందిన మగ్గిడి నరేష్ అనే వ్యక్తి తాగిన మైకంలో అర్ధరాత్రి భార్య దుస్తులు తగలబెట్టిన అనంతరం తన స్వంత యాక్టివా స్కూటీని తగలబెట్టడంతో మంటలు ఎగిసిపడ్డాయి. ఇది గమనించి ఎగిసిపడుతున్న మంటలను ఆర్పడానికి వచ్చిన ఇరుగు పొరుగు వారిని నరేష్ బెదిరించి దగ్గరకు వస్తే మిమ్మల్ని కూడా తగలబెడతానని అనడంతో భయభ్రాంతులకు గురి అయిన జనం ఈ సంఘటనను చూస్తూ ఉండిపోయారు. గుడ్ ఫ్రైడేను పురస్కరించుకొని రామకృష్ణాపూర్ పట్టణంలో క్రైస్తవులు రన్ ఫర్ జీసస్ ర్యాలీ నిర్వహించారు. రామకృష్ణాపూర్ గుడ్ ఫ్రైడే పురస్కరించుకొని క్రైస్తవులు రన్ ఫర్ జీసస్ ర్యాలీని నిర్వహించారు. ముఖ్య అతిథిగా పట్టణ ఎస్ఐ రాజశేఖర్ పాల్గొని జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. పురవీధుల గుండా రాజీవ్ చౌక్, సూపర్ బజార్, రామ్నగర్, రామాలయం, అమరుల స్తూపం మీదుగా శాంతియుతంగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రన్ ఫర్ జీసస్ కార్యక్రమం కన్వీనర్ డొలకడ డేవిడ్ మాట్లాడుతూ పట్టణంలోని ప్రతి క్రైస్తవ భక్తులు, పిల్లలు, పెద్దలు, యువకులు, వృద్ధులు యేసు పునరుద్ధానమును ప్రకటించాలని, యేసు లేచి ఉన్నాడు, అవును నిశ్చయంగా లేచి ఉన్నాడని నినాదంతో మన ఐక్యతను చాటాలని పిలుపునిచ్చారు. కాబట్టి ఈ రోజు నువ్వు ఏ బాధలో ఉన్నా, వేదంలో ఉన్నా, కష్టాల్లో ఉన్నా ఒకసారి యేసు ప్రభువును స్మరించు. ఎందుకంటే ఆయన మన పాపము నిమిత్తము మృతి చెంది సమాధి చేయబడి లేఖనముల ప్రకారం 3వ దినాన తిరిగి లేచాడు అని మేము ప్రకటిస్తూ ఉన్నాం. కాబట్టి యేసు ప్రభు రక్షకుడు, లోక రక్షకుడు, ఆయన అంగీకరించడం ద్వారా మాకు రక్షణ ఉన్నది, నెమ్మది ఉన్నది, స్వస్థత ఉందని తెలుసుకొని ముందుకు సాగడానికి సహాయం చేయమని, ఆయన సమాధిలో లేడు, ఆయన లేచి ఉన్నాడు అని నేను ప్రకటిస్తుండగా నిన్న వారందరికీ రక్షణ దీవెన దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను. ఈరోజు మనం పైకి నన్ను ఆహ్వానించినందుకు ధన్యవాదాలు చేస్తున్నాను. మనంతా ప్రపంచం అంతా కూడా శాంతిగా ఉండాలని చెప్పేసి అందరూ మన క్రైస్తవ సోదరులు రోజు ప్రేయర్ చేస్తూ ఉంటారు. ఈరోజు అందరూ కూడా మనం శాంతిగా అందరూ ప్రపంచం మొత్తం శాంతిగా ఉండాలని చెప్పి కోరుకుంటూ నేను అందరూ నిర్వహించాలి. ఇలాంటి మన ఇంట్లో జరుగుతున్నామని చెప్తూ మెడికల్ క్యాంప్, మెడికల్ ఇమీడియట్ టీమ్ ఉంది. ఓఆర్ఎస్ కాగా జెండారం మండలంలోని క్రైస్తవ సంఘం పెద్దలు, విశ్వాసులు అందరూ కలిసి యేసు కొరకు పరుగు అనే కార్యక్రమాన్ని శనివారం రోజున ఉదయం చేపట్టారు. ఈ సందర్భంగా వాళ్ళు మాట్లాడుతూ గుడ్ ఫ్రైడే దినం రోజున యేసుక్రీస్తు ప్రభు సమస్త మానవాళి ప్రజల రక్షణ కోసం మరణించాడు అని, 3వ దినం ఈస్టర్ సందర్భంగా యేసుక్రీస్తు దేవుడు తిరిగి లేచాడు అని వారు అన్నారు. గుడ్ ఫ్రైడే, ఈస్టర్ సందర్భంగా ఈరోజు రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని వారు తెలిపారు.
ఆదిలాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ తన సొంత గ్రామం జన్నారం మండలం తిమ్మాపూర్ గ్రామంలో పర్యటించారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న నేపథ్యంలో ఆత్రం సుగుణ ఆమె తల్లి భూతమ్మ ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ శుక్రవారం రాత్రి తన స్వగ్రామమైన జన్నారం మండలంలోని తిమ్మాపూర్ గ్రామంలో తన తల్లి భూతమ్మ ఆశీర్వాదాలు తీసుకున్నారు. కాంగ్రెస్ టికెట్ సాధించి మొదటిసారిగా స్వగ్రామానికి వచ్చిన ఆమెకు గ్రామస్తులు పూలమాలలతో శాల్వాలతో సత్కరించారు. టపాసులు పేల్చి సంబరాలు నిర్వహించారు. అనంతరం సుగుణ తల్లి ఆశీర్వాదం తీసుకున్నారు. భావోద్వేగానికి లోనయ్యారు. ఆడపిల్లలం, మా అమ్మకి నేను పెద్ద బిడ్డని, చాలా కష్టపడి పనిచేస్తూ మమ్మల్ని పెంచడం అనేది జరిగింది. మా అమ్మకి మేము ఎప్పుడు రుణపడి ఉంటాం. నన్ను ఈ స్థాయిలో ఉంచిందంటే మా అమ్మ చాలా గొప్పది. ఇప్పటికీ కూడా మా అమ్మ చాలా పిచ్చిదానిలాగా చాలా ఇట్లా ఉంటుంది. మా దగ్గరికి కూడా ఇప్పుడు ఎవరి మీద ఆధారపడకుండా తన సొంతగా నేను బతకాలని అనుకుంటుంది. తన సొంత కాళ్ళ మీద నేను ఎప్పుడు నా పని చేసుకుంటూ నేను బతకాలా, ఎవరి మీద ఆధారపడకూడదని అనుకుంటుంది. మమ్మల్ని కూడా అదే విధంగా పెంచింది. ఎవరి మీద ఆధారపడకూడదు బిడ్డ, సొంతగా స్వయంగా కష్టపడి బతకాలి అనేటువంటి విషయాన్ని మాకు నేర్పడం అనేది జరిగింది మా అమ్మ. అందుకేనేమో ఈరోజు నన్ను ఈ ఆదిలాబాద్ పార్లమెంట్ ప్రజలందరూ కూడా గుర్తించడం, ఈ ప్రజల్లో గుండెల్లో నేను ఎల్లప్పుడూ ఎల్లవేళలా మా అమ్మ ఆశయం ఏదైతే ఉందో, నేను నాకు పెళ్లి చేసినాక నా భర్త ఆశయం ఏదైతే ఉందో అది తప్పకుండా ఈ ప్రజల మధ్య ఉంటూ, ఈ ప్రజల సమస్యల్లో ఉంటూ, ఈ ప్రజల సమస్యలు తీర్చేదాకా నేను తప్పకుండా కాంగ్రెస్ పార్టీ యొక్క ఆశయం, నా యొక్క ఆశయం ఈ ప్రజల్లో నేను నెరవేర్చడానికి తప్పకుండా పనిచేస్తాననేసి ఈ మంచిర్యాల మున్సిపాలిటీ పరిధిలోని రాజీవ్ నగర్లో గల పోచమ్మ ఆలయ సమీపంలోని నాగదేవత గుడి నిర్మాణం, నాగదేవతల విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కౌన్సిలర్ నల్లశంకర్, ఆలయ కమిటీ సభ్యులు లెక్కల శ్రీధర్ మాట్లాడుతూ పోచమ్మ గుడి సమీపంలో నాగదేవత విగ్రహ ప్రతిష్టాపన చేయాలని నిర్ణయించిన సమయంలో స్థానికంగా ఉన్న మహిళ ఇడగొట్టి సరోజ నాగదేవత విగ్రహాన్ని సమకూర్చడంతో నాగదేవత విగ్రహ ప్రతిష్టాపన వైభవంగా నిర్వహించామని తెలిపారు. ఉదయం నుంచే గణపతి పూజ పుణ్యహావచనంతో ప్రారంభమై విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం జలాదివాసం, ధాన్యాదివాసం, నవగ్రహ హోమం, మండల హోమాలు, బాజా భజంత్రీలతో ఆనందోత్సవాలతో పండుగ వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంచిర్యాల డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. పోచమ్మ గుడి నిర్మించడం జరిగింది. దానిలో భాగంగా ఒక రోజున ఇక్కడికి రమ్మని ఇక్కడికి సంబంధించిన భక్తులు పిలిస్తే అది వాస్తు ప్రకారం లేకపోతే 2 years బ్యాక్ మొత్తం టెంపుల్ రీకన్స్ట్రక్షన్ చేసి ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. రాను భక్తులు చాలామంది పెరిగింది. ఇక్కడ నాగదేవత గుడి లేదు, ఉంటే బాగుండనే దాంతో భావంతో చేయగానే భక్తులందరూ కలిసి విగ్రహాన్ని తీసుకోవడం జరిగింది. దాని ప్రతిష్టాపన ఈ రోజున జరుగుతుంది. కాబట్టి రాజీవ్నగర్ ప్రజలు, బయట ప్రజలు కూడా అందరూ ఏది గుడికి అవసరం ఉన్నా మనిషిని తోసిన సాయం చేసి గుడిని ముందు తీసుకుపోయి మంచిగా నడపాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా నల్లకోటమ్మ లక్ష్మణ ట్రస్ట్ ద్వారా కూడా వాళ్ళు అడిగినప్పుడల్లా మేము ఏ సేవకైనా ముందుకు వచ్చి ఈ రోజున కూడా అన్నదానం కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కావాల్సింది నల్లశంకర్ అన్నకి ఇక్కడ పోచమ్మ గుడి లేకుండే, పోచమ్మ గుడి శిథిలావస్థలో ఉంటే ఆ విషయం తీసుకుపోయి నల్లశంకర్ అన్నకి చెప్పడం జరిగింది. అది నల్లకోటమ్మ లక్ష్మణ ట్రస్ట్ ద్వారా ఆయన మేనేజింగ్ అనే ముందుకు వచ్చి గుడి నిర్మించడం జరిగింది. మళ్ళీ ఈరోజు నాగప్రతిష్ఠ చేద్దామని మేము అనుకున్నప్పుడు మన విగ్రహదాత ఇడగొట్టు సరోజ ఆమె తీసుకొచ్చింది. మమ్మల్ని అందరినీ సంప్రదించగా మేము వాడవాళ్ళని సంప్రదించి అందరి దగ్గర తలో ఇంత చందా రూపంగా తీసుకొని మేము నిర్వహించడం జరిగింది. అలాగే ఈరోజు అన్నదానం కూడా నల్లకోటమ్మ లక్ష్మణ ట్రస్ట్ ద్వారా నల్ల శంకరన్న గారు ముందుకు వచ్చి నేను అన్నదానం చేస్తాను అని చెప్పేసి ముందుకు వచ్చి అన్నీ సమకూర్చారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. అలాగే ఈ రాజీనగర్ ప్రాంత వాడు అందరి తరఫున కూడా ఆయనకి ఆయన ట్రస్ట్ ద్వారా నడిపించే ప్రతి ప్రోగ్రాంకి మేమందరం పూర్తిగా సహకరిస్తాము. అలాగే మంచి ధన్యవాదాలు చెప్తాము. సిద్దిపేట జిల్లా దాచారం గ్రామంలోని పలు దేవాలయాలు నిర్మించిన విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని మాజీ సర్పంచ్ చేతిరెడ్డి రామరెడ్డి సార్లమ్మ దంపతుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సిద్దిపేట జిల్లా గజ్వల్ మండలం దాచారం గ్రామంలో నాచారం దేవాలయం శ్రీ 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 మధుసూదానంద సరస్వతి స్వామి శ్రీపీఠం చేతుల మీదుగా విగ్రహాల ప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ రామరెడ్డి మాట్లాడుతూ గ్రామంలోని వారు ఆరోగ్యంగా ఉండాలనే లక్ష్యంతో గ్రామంలోని తదితర దేవాలయ గ్రామ ప్రజల సహకారంతో అభివృద్ధికి సహాయ సహకారాలు అందజేస్తున్నామని, అందరూ బాగుండాలి, అందులో మేము బాగుండాలని అన్నారు. దాచారం గ్రామం, నేను ఎక్స్ సర్పంచ్ రామరెడ్డి. దాచారం గ్రామంలో ఎల్లమ్మ మాతమ్మ
వీరప్ప, బుగ్గపోచమ్మ, సారగమ్మ, అక్కమంకాలి 10-12 దేవతలను తీసుకొచ్చి 6 గుళ్ళు కట్టి అన్ని నిర్మాణం పెద్దలు గ్రామ ప్రజలు అందరి చేత అందరి సహకారంతో 3 రోజుల కొల్లే హోమము అన్ని చేసి ఈరోజు ప్రతిష్ఠ చేయడం జరిగింది. అందరూ గ్రామ ప్రజలు అందరూ బాగుండాలని ఈ దాచారం గ్రామంలో అన్ని దేవతలు పోచమ్మ, మాతమ్మ, వీరప్ప, బుగ్గపోచమ్మ, మంకాలమ్మ గ్రామ దేవతలందరినీ 10 వరకు ప్రతిష్ఠ చేశాము. అది అందరి సహకారంతో అందరి ఇష్టానుసారంగానే చేశాము. అందరూ సంతోషంగా 3 రోజుల నుండి ఈ పూజలకు వస్తున్నారు. మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ ప్రతిష్టలతో ఊరు అంతా బాగుండాలని, సుఖ సంతోషాలతో భోగభాగ్యాలతో తిరగాలని నేను అనుకుంటున్నాను. అది కూడా ఆ దేవతలు మా కోరిక ప్రకారం మమ్మల్ని దీవించాలని కోరుకుంటున్నాము. ప్రజలందరూ సంతోషంగా ఉండాలని, మేము సంతోషంగా ఉండాలని అనుకుంటున్నాము. ఇది మా కోరిక. అందుకే అందరి ఇష్టానుసారంగా ఇలా పండుగలు చేశాము. ఇప్పుడైతే బాగానే. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దుల్లో కట్టుదిట్టమైన భద్రత. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్న పోలీసులు. పట్టుబడుతున్న నగదు సీజ్. జన్నారం పోలీస్ స్టేషన్ సమీపంలో రోడ్డు ప్రమాదం. ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న బొలెరో వాహనం. 2 వ్యక్తులు మృతి. ప్రశాంతంగా ముగిసిన 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు. ఎగ్జామ్ ముగియడంతో విద్యార్థుల్లో వెల్లువిరిసిన సంతోషం. తాగిన మైకంలో భార్య దుస్తులు, సొంత వాహనాన్ని తగలబెట్టిన భర్త. చెన్నూరు పట్టణంలో చోటు చేసుకున్న ఘటన. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.